యేసుక్రీస్తు ప్రభు 11 సార్లు ఆయన సజీవుడిగా అందరికీ అగపడి ఆయన కొన్ని కార్యాలు చేశారు. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు నిండు యవనస్తుడుగా ఆయన సిలువ వేయబడి భయంకరమైన హింస పెట్టబడి కఠినంగా బాధించబడి యేసు చనిపోయారు. ఈరోజు లోకంలో అబద్ధమే గెలుస్తుంది. నిజాన్ని ఎవరైనా సత్యాన్ని చెప్పారు అంటే వాళ్ళు చిత్రహింసలకు గురవుతున్నారు. సత్యం అనేది చెప్పకుండా ఇంకా కొన్ని రోజులకు సత్యమే మరుగైపోయే చీకటి దినాలలో మనం ఉన్నాం. లోకాన్ని గాఢాంధకారం కమ్మి ఉంది, చీకటి కమ్మి ఉంది, ఎలుగుని ఇష్టపడని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ దినాలలో దేవుని సత్యం ఎవరికి దొరుకుతుందో, ఎవరికి కళ్ళు తెరవబడ్డాయో, ఎవరి మనోనేత్రాలు వెలిగించబడ్డాయో వాళ్ళు ఈ సత్యాన్ని జాగ్రత్తగా భద్రపరుచుకోవలసిన దినాలు. దేవునికి స్తోత్రం.